నేను సంతానము లేక అనేక నోములు నోసిన తల్లి, పెళ్లి లేని బ్రాహ్మణులకు పెళ్లి చేయించారు, ఒడుగులు లేని బ్రాహ్మణులకు ఒడుగులు పట్టించారు, నూతులు లేని కాడ నూతులు తవ్వించారు, బావులు లేని కాడ బావులు తవ్వించారు, అనేక దానాలు చేశారు, అనేక పుణ్యాలు చేశారు. ఎన్ని దాన ధర్మాలు చేసినా గాని నా కడుపు పండలేదు తల్లి. ఇటువంటి పెద్దవారందరూ ఒక మాట అన్నారు, అమ్మా చూడు మా శివరాత్రి శివుడు జగాలు మాగములు దానాలు కూతుర మా పుణ్యనతులమ్మ. మంగరాజు ఎన్నాళ్ళు దాకా పుట్టింట నుండి ఏ నోము ఫలించిందో గాని నా గర్భవాసాలను నువ్వు పడ్డావు తల్లి. నిండా 9 నెలలు నిన్ను మోసుకున్నాను, నీ అందానికి అలివేలు మంగాదేవుని పేరు పెట్టుకున్నాను. అమ్మా కోటి నోములు నోసు కొడుకుని కన్నాను, పెంగంటరాజు అని పేరు పెట్టుకున్నాను. అవునమ్మా అత్తోరింటికి వెళ్తున్నావు తల్లి. ఇక్కడ నేతిలో గారిలా పెంచుకున్నాను నిన్ను, అక్కడ నూతులో సేవలాగా ఆడతారు. అమ్మా మంగా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఎంతో అనుకుగా మసులుకోవాలి తల్లి. నేను చెప్పే మాటలు మొదలు నిలుపుకోమ్మా. నన్ను చూసినట్టు అక్కడ అత్తయ్యనే చూడమ్మా, నాన్ననే చూసినట్టే కూతుర మావయ్యనే చూడాలమ్మా. కన్నారి మంగరాజు ఎన్నాళ్ళు దాకా పుట్టింట నుండి తోబుట్టు మలికేని తోటి కోడల్ని చూడమ్మా, బావల్ని మరదుల్ని కూతుర మన్నించి మసులమ్మా. కన్నారి మంగరాజు ఎన్నాళ్ళు దాకా పుట్టింట నుండి పూర్వం బావగారికి మన్నారకం చేసేవారంటే పూర్వం. అమ్మా బావగారికి మన్నారకం చేస్తున్నారు ఇప్పుడు ఎవరన్నా? బావగారు చేయమని చెప్తుంది, మరలకు మన్నారకం సిగ్గేసి. బావలు ఉంటారు తల్లి, మరుదులు ఉంటారు. బయట సింగిల్ గాలి తగలకూడదమ్మా, అష్ట కష్టాలు మొదలైపోతావమ్మగా. నేను చెప్పే మాటలు 4 మధులు నిలుపుకో తల్లి. అమ్మా మంగమ్మ తల్లి ఎలతావనా తల్లి అట్టవరి వాడలకు ఎల్లి మల్లరావమ్మ కూతుర అది వేలు నా మంగ. కన్నారి మంగరాజు ఎన్నాళ్ళ దాకా పుట్టింట నుండి సూర్యుడు మీ అన్న చంద్రుడు మీ అన్న ఎల్లప్పుడు దండాలే కూతుర నువ్వు పెడతా ఉండాలి. కన్నారి మంగరాజు ఎన్నాళ్ళ దాకా పుట్టింట నుండి సూర్య చంద్రరాజు నీకు ఎల్లప్పుడూ అన్నదమ్ములు లాంటి వాళ్ళు, ఎల్లప్పుడూ దండం పెడుతూ ఉండాలి. దివిరాత్రులు అందంగా జరిగేలా చూస్తారు తల్లి. అది కాకుండా నువ్వు నాకు బిడ్డలు కాదు, నేను నీకు తల్లిని కాదు. అమ్మా నేను నిన్ను 9 మాసాలు మాత్రం మనం మోసేది అంతే కదండి. మనం బతుకున్నంతకాలం మనం మొయ్యాల్సింది ఎవరు? భూదేవి తల్లి. అవునా? ఎల్లప్పుడూ కూడా భూదేవికి దండం పెట్టుకుంటూ ఉండాలి. ఆడవారకండి మనసు దిగినప్పుడు పొద్దున్నే నిద్రలో లేచి కాలు ఇలా నేల మీద మోపి కన్నా ముందు భూదేవికి నమస్కారం చేసుకుని కాలు మోపాలటండి. మన కష్టకాలంలో కాపాడుకుంటారు. అమ్మా అత్తోరింటికి వెళ్తున్నావు తల్లి, ఎంతో అనుకుగా ఉండాలమ్మా. వాళ్ళు సున్న లోకల్లో నువ్వు దాటెళ్ళరాదమ్మా, పొద్దుకి పొద్దు గడప కుదుర పొంచుండరాదమ్మా. కన్నారి మంగరాజు ఎన్నాళ్ళ దాకా పుట్టింట నుండి వాలుసున్న రోకలు ఆడవారు దాటకూడదటండి. ఆయుష్యాలు ఆడిగేది దాటుతారు. ఏది వాలుసిన రోకలు పొద్దు ఊగినప్పుడు అంటే సూర్య భగవానుడు అస్తమించే సమయంలో
పొదుగడలో కూర్చోకూడదండి ఎవరో కూడా. ఎందుకంటే ఆ సమయంలో సంచార లక్ష్యం తిరుగుతూ ఉంటుందండి. ఎక్కువము ఎక్కుతూ ఉంటాం, దిగువము దిగుతూ ఉంటాం. మనం ఈ ఇల్లు లోపల తుడుచుకొని కళ వేసుకుంటాం కదండి. అలాగే గుమ్మాన్ని కూడా కడిగి పసుపు రాసి కొట్టు పెట్టి అక్కడ బాండువాతో నీళ్లు పెట్టుకుని ఒక గిన్నెతో కానీ నీళ్లు పెట్టి పుష్పాలు పెట్టి మన కడుగున్నా కడిగి పట్టి బెల్లము పంచదార చిప్స్ పెట్టుకుని అక్కడ దండం పెట్టుకుని గుమ్మం తలుపులు తెరిచిస్తేనండి ఆ లక్ష్మీదేవి లోపల గడిగెడతా ఉంటుందట. అమ్మ మంగమ్మ తల్లి యవనా తల్లి అత్తవారి వాడలకు ఎల్లి మల్ల రావమ్మ కూతురా అది వేలు నా మంగ సిన్నారి సిట్టి మంగ కన్నారే మంగరాజు ఇన్నాళ్ళ దాకా పుట్టింట నుండి అస్తిల్లగలతావమ్మా సిట్టి మంగ కన్నారే మంగరాజు ఎన్నాళ్ళ దాకా పుట్టింట నుండి వన్నోస్తివమ్మ మన వంశాని కల్లా నా తల్లి పరువోతే నా తల్లి పట్నానికి లుగమ్మ సిన్నారి సిట్టి మంగ కన్నారి మంగరాజు ఎన్నాళ్ళు దాకా పుట్టింట నుండి అస్తిల్లగలతావమ్మా సిన్నారి సిట్టి మంగ కన్నారే మంగరాజు ఇన్నాళ్ళ దాకా పుట్టింట నుండి అస్తిల్లగలతావమ్మా సిట్టి మంగ కన్నారి మంగరాజు ఇన్నాళ్ళు దాకా పుట్టింట నుండి అస్తిల్లగలతావమ్మా అమ్మ ఇల్లే దారివి నీవు వెళతావు గానమ్మా నీ మునుగోళ్ళ కన్నీరే కూతురా ముమ్మారు జల్లమ్మ చిన్నారి సిట్టి మంగ కన్నారి మంగరాజు ఇన్నాళ్ళు దాకా పుట్టింట నుండి అస్తిల్లగలతావమ్మా ఆయన సాగినప్పుడు అటువంటివి అత్తోరింటికి పంపించినప్పుడు కంటినీరు పెట్టుకుంటారు ఏమండి. అంటే ఇన్నాళ్ళ దాకా మన ఇంటికాడ ఉంది, ఆ రైతుల నుంచి ఇంటి పేరు మారుకుంది. అప్పుడు దాకా కళ్ళోళ్ళ అమ్మాయి కోటోళ్ళ అమ్మాయి అయిపోయింది. అందుకే అంటారు ఆడపిల్ల ఏడపిల్ల కదా ఆడపిల్ల వాళ్ళ పిల్ల. అవునా? ఆడపిల్ల అంటే ఆడపిల్ల అక్కడ పిల్లని ఇక్కడ పిల్ల కాదు. అవునా? కాబట్టి అలాగే అత్తోరింటికి పంపించినప్పుడు కన్నీరు జరుగుతారు. ఎందుకంటే అలా కంట నీరు పెట్టడం వల్ల ఆడపిల్లల కన్నా రుణం తీరిపోతాటండి. అయాలతో ఇక్కడ కన్న దోషాలు ఏమన్నా సరే ఆ యాలతో అక్కడితో తీరిపోతాయి. అమ్మ గోవింద